ఇవి నా చేతిలో ఉన్న 2 మోటార్ సైకిల్ బ్రేక్ లైనర్, ఫ్రంట్ బ్రేక్ లైనర్ అనమాట ఇది. ఫ్రంట్ లివర్, నాట్ లైనర్. ఇవాళ పొద్దునేంటంటే, నేను మా అబ్బాయి బయట బండి మీద బయలుదేరామనమాట. వెళ్తుంటే ముందు ఒకాయన వెళ్తున్నాడు. వెనకాల మేమున్నాం అనమాట. ఒక రోడ్ మీద ఎక్కడి నుంచంటే, వీఐపీ రోడ్ నుంచి వెళ్తున్నాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత స్పెన్సర్ మార్కెట్ దాటిన తర్వాత ఆయన హెల్మెట్ పక్కకి తీసి ఇలా ఉమ్మాడనమాట. సరే, మాకు వాళ్ళకి బండి దూరం ఉంది. మా మీద ఎవరి మీద పడలేదు గానీ, ఒకవేళ దగ్గరే ఉంటే పక్కన ఎవరి మీద పడితే పరిస్థితి ఏమిటి? ఇది ఆలోచించి మామూలుగా వెళ్తున్నాం. హైవే మీదకి వెళ్ళిపోతున్నామన్నమాట. మధ్యలపాలెం అనేది దాటి వెళ్తుంటే, ఆ తర్వాత సరే అతన్ని దీన్నేమంటారంటే చేసి చేద్దామని కాదు గానీ, మామూలుగా వెళ్తూ వెళ్తూ కలిసామనమాట. ఒక సిగ్నల్ దగ్గర ఆగాం. ఆగిన తర్వాత అక్కడ పక్కన అడిగామనమాట. "బాబు ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉమ్ముతున్నావు కదా నువ్వు, 30, 35 ఏళ్ళు ఉంటాయనమాట. అలా ఉమ్మితే ఎవరి మీద పడితే పరిస్థితి ఏమిటి" అంటే, అది ముందు అర్థం కాలేదు నేను చెప్పింది. సరే మాస్క్ అంటే మాస్క్ పక్కన తీసి మాట్లాడానమాట. మాట్లాడమంటే చెప్పా ఇలా అని. సమాధానం చెప్పలేదు. సరే అని చెప్పి వెళ్ళిపోతున్నాననమాట. ఆ సిగ్నల్ దగ్గర నుంచి మేము వెళ్ళిపోతున్నాం. అతను వెళ్ళిపోతున్నాడు. వదిలేసాం అక్కడితోటి. కానీ అతను మళ్ళీ ఏం చేశాడంటే, జస్ట్ మమ్మల్ని క్రాస్ అవుతుండగానే మళ్ళీ హెల్మెట్ తీసి ఒకసారి మళ్ళీ ఉమ్మాడనమాట కింద. ఎవరు దగ్గర కాలేదు, పక్కనే ఉంది. నేను మాకేమనిపించిందంటే, కొంచెం మమ్మల్ని చూసి మా మాట మీద మళ్ళీ వాడు రియాక్ట్ చేసారా అని చెప్పి అనిపించింది. అతను చేసారా అని అనిపించిందనమాట. మా అబ్బాయి కూడా కొంచెం ఫీల్ అయ్యాడు దానికి. ఫీల్ అయిన వెంటనే మళ్ళీ ఏంటి కొంచెం రేస్ చేసి అతని వెనకాల ఆల్మోస్ట్ అతను చేస్తూ వెళ్ళామనమాట. వెళ్తుంటే మన వెంకోజీపాలెం ఆంజనేయ స్వామి గుడి దగ్గర జస్ట్ పక్కనే మొత్తం మీద అతను కలిసి ఆగామనమాట. పక్కకి సాగితే అతని బండి పక్కకి తీయడంతోటి మేము కింద పడిపోయాం. మాకు దెబ్బేం తగలలేదు గానీ, ఇది మాత్రం ఇలా విరిగిపోయిందనమాట. సరే దీన్ని రిపేర్ చేసిన తర్వాత విషయం అనుకోండి. అతని తర్వాత గట్టిగా కొంచెం ఆర్గ్యూ చేశాననమాట. "బాబు ఇలా రోడ్డు మీద వెళ్తున్నావు, ఉమ్ముతున్నావు కదా! ఉమ్మితే ఎవరి మీద పడితే పరిస్థితి ఏమిటసలు? కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించాలి. మీరు ఒక్కళ్ళే కదా రోడ్డు మీద వెళ్ళింది, మిగతా వాళ్ళంతా వెళ్తుంటారు కదా!" అంటే అతను చాలా రెక్లెస్‌గా సమాధానం చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే మేము వెళ్ళిపోయాం అనుకోండి. సో, మా అబ్బాయి ఏమన్నాడంటే, "ఇదేంటి నాన్న ఇదేమైనా సోషల్ పోలీసింగా ఏంటిదని" చెప్పి అన్నాడు. సరే, సోషల్ పోలీసింగ్ అవునో కాదో కాదు గానీ, అటువంటిది అవసరమా అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఇండివిడ్యువల్‌గా వాళ్ళకి ఐడియా ఉంటే సోషల్ పోలీసింగ్ అనుకున్న ఇటువంటి నాలాంటి వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. బట్ రియాక్ట్ అవ్వకపోతే కనీసం వాళ్ళకి తెలుస్తున్న ఉద్దేశంతో చెప్పాను తప్పితే అంతకుమించి ఏమీ లేదు. సోషల్ పోలీసింగ్ అవసరమా? మీరు జాగ్రత్తగా ఉంటారా? జాగ్రత్తగా బిహేవ్ చేస్తారా? అన్నది మిగతా వాళ్ళకి యూజ్‌కది.